తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధుల నుంచి 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం హైదర్పల్లి గ్రామ రైతులు మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సర్కారుపై. ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించి నీరు విడుదల చేయని కోరినా కూడా నీరు విడుదల చేయకపోవడంతో దాదాపు 90% పంటలు ఇప్పటికే ఎండిపోయి ఎకరాల కొద్ది పంటలు ఎండిపోగా లక్షల కొలది నష్టపోయామంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రానున్న 2-3 రోజుల్లో నీరు విడుదల చేయని పక్షంలో తమ పంట పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందేనంటూ రైతన్నలు ఈ సందర్భంగా వారికి మద్దతుగా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. మరొక వార్త, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇవాళ సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. 15 నెలలుగా తమకు ₹1 కూడా బిల్స్ అందలేదు. తామంతా కూడా అప్పులు చేసి మరి అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఖచ్చితంగా నిధులు విడుదల చేయాలంటూ ఎంపీడీఓ కార్యాలయం ముట్టడించారు. లేని పక్షంలో మున్ముందు మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా సర్పంచులు అన్నారు. జగిత్యాల పట్టణ నడిబొడ్డున 3 అంతస్తుల భవనం 10 ఏళ్ల క్రితం నిర్మిస్తే తాజాగా ఈ మార్చి 1వ తేదీన అనుమతి ఇవ్వడము వివాదాస్పదంగా మారింది. అయితే దీన్ని గమనించిన పలువురు యువకులు స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. మున్సిపల్ కమిషనర్ మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా అన్నారు. అయితే ఆ 3 అంతస్తుల భవనానికి సంబంధించి ప్రభుత్వ టీచర్ది కాగా పర్మిషన్ ఇచ్చింది మాత్రం పూర్తిగా ఈ మున్సిపల్ అధికారులే. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. నారాయణపేట జిల్లా కేంద్రం మున్సిపల్ పార్క్ వద్ద అంగన్వాడీ టీచర్లు మహాధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీతం పెంపు, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి అమలు చేయాలని అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 3 ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. మంటలు చెలరేగడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామంలోని 50 ఇళ్లలో షార్ట్ సర్క్యూట్తో టీవీలు, ఫ్రిడ్జ్లు, కరెంటు మీటర్లు, సర్వీస్ వైర్లు కాలిపోయాయి. విద్యుత్ అధికారుల తప్పుదలతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు సాగు చూద్దాం. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రాన్ని మిస్ యూనివర్స్ విక్టోరియా కార్జ్ టైలింగ్ ఈరోజు ప్రత్యేకంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విక్టోరియా కార్జ్ టైలింగ్ యాదాద్రి ఆలయాన్ని సందర్శిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు, గైడ్లు కూడా యాదాద్రి ఆలయ విశిష్టతను ఆమెకు వివరించడం జరిగింది. యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోవడం అమితానందాన్ని కలిగించిందని కూడా ఆమె సందర్భంగా గైడ్ బుక్లో రాయడం జరిగింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కూడా ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నియోజకవర్గంలోని పెడుపాడు మండలం మేఘనాయక్ తండా, దుబ్బతండాల్లో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యాన్ని, భరోసాను కూడా నింపడం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కింద నీళ్ళు ఇస్తామంటేనే పంటలు వేసుకున్నాం, తీరా పొట్టదోచులోకి వచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వకపోవడంతో తమ పంట పొలాలను కూడా ఎండిపోయాయని కూడా రైతులు ఈ సందర్భంగా బోరున విలిపించారు, గోడు వెళ్లబోసుకున్నారు. జగదీష్ రెడ్డి వారికి ధైర్యాన్ని నింపడం జరిగింది. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, పోరాటం చేద్దాం, ఈసారి ఎలాగో పంటలు ఎండిపోయాయి, వచ్చేసారి అయినా సరే సాగునీళ్ళు ఇచ్చేలాగా ప్రభుత్వం పైన అలుపెరిగిన పోరాటం చేద్దామంటూ కూడా వాళ్ళకి ధైర్యాన్ని నింపడం జరిగింది. రైతు సమస్యల గురించి మాట్లాడితేనే, రైతు సమస్యల గురించి ప్రస్తావిస్తేనే తనను అకారణంగా అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేశారంటూ కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సస్పెన్షన్లు విధించినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా రైతుల తరపున అలుపెరిగిన పోరాటం చేస్తూ ఉంటాం. భారత రాష్ట్ర సమితి రైతులకు అండగా ఉంటుందని కూడా ఆయన సందర్భంగా స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును బలి చేసి గోదావరిని ఎండబెట్టి రైతాంగాన్ని ఆగం చేసిన వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున కూడా గోదావరి కన్ని నుండి ఎర్రవెల్లి వరకు 180 కిలోమీటర్ల మేర పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరకంటి చంద్ర ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టారు. ఈ యొక్క పాదయాత్ర ఈరోజు 2వ రోజు కూడా విజయవంతంగా కొనసాగింది. 2వ రోజు పాదయాత్రలో భాగంగా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వరకు కూడా పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున కూడా అపూర్వ స్పందన వస్తుంది. మహిళలంతా
కూడా పూలు జల్లుకుంటూ మంగళహారతులతో కూడా పాదయాత్రకు స్వాగతం తెలుపుతున్నారు. అదేవిధంగా మరోవైపు రైతులంతా కూడా స్వచ్ఛందంగా కూడా కోరికన్ చంద్ర గారి వద్దకు వచ్చి కూడా కాంగ్రెస్ చేసినటువంటి కుట్రలను వివరిస్తున్నటువంటి పరిస్థితులు, అలాగే కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలకు సాగునీళ్ళు అందక రైతులు అన్యాయం అయిపోతున్నామంటూ కూడా వారంతా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో మళ్ళీ మా కేసీఆర్ ప్రభుత్వమే రానుందంటూ కూడా స్వచ్ఛందంగా రైతులంతా కూడా పాదయాత్రలో పాల్గొని వారితో చర్చించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ శివార్లో ఉన్నటువంటి 203 ఎకరాల భూసేకరణ కోసం వచ్చినటువంటి అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం అధికారులు సన్నద్ధం చేస్తున్న నేపథ్యంలో 203 ఎకరాలకు గాను 150 ఎకరాలు పట్టాభూములు, పచ్చని పంట పొలాలు పండేటువంటి పట్టాభూములు ఉన్న నేపథ్యంలో మేము ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ మేము ఇవ్వమంటూ కూడా గతంలోనే గ్రామస్తులు వెల్లడించారు. అయినప్పటికీ కూడా అధికారులు గ్రామంలోకి రావడంతో అడ్డుకున్నారు. అంతేకాకుండా ఐటీ శాఖ మంత్రి దుద్దిల సిఆర్ బాబును కూడా గతంలో రామగిరి మండలం రత్నాపూర్ గ్రామస్తులు కలిసి భూములు మేము ఇండస్ట్రియల్ పార్క్కి ఇవ్వమంటూ కూడా తేల్చి చెప్పినప్పుడు కూడా మరోమారు అధికారులు రావడాన్ని పూర్తిగా తీవ్ర స్థాయిలో గ్రామస్తులు ఖండించి అడ్డుకోవడం జరిగింది. చేసేదేం లేక అధికారులు వెనుదిరిగారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యార్థులతో నేరుగా మాట్లాడుతూ వారికి అందుతున్నటువంటి విద్యకు సంబంధించిన బోధన ఏ విధంగా ఉంది, ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారంటూ కూడా విద్యార్థులు నేరుగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద 20 పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఏఐ విద్యా బోధన ఆర్టిఫిషియల్ ఇంటెలెక్చువల్ విధానంలో విద్యార్థులకు మరింత చేరువ అయ్యే విధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన నేపథ్యంలో రామగుండం ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్ని జిల్లా కలెక్టర్ సందర్శించి అక్కడ ఏఐ విధానంలో ఏ విధంగా విద్యను విద్యార్థులకు అందిస్తున్నారు అడిగి తెలుసుకున్నారు. ఏఐ పద్ధతి ద్వారా విద్యార్థులకు సులభతరంగా వారికి మేధస్సు పెంపొందించే విధంగా వారికి సులభతరంగా విద్య అందుతుందంటూ కూడా జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అనంతరం విద్యార్థులతో పాటుగా కాసేపు సరదాగా కూడా ముచ్చటించారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూస్తున్నట్లయితే మైనర్ అమ్మాయిని అపహరించి వ్యభిచార కూపంలో దింపేందుకు యత్నిస్తున్న ఓ ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నిందితులను మీడియాకు చూపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ముఠాలో ఓ మైనర్ బాలికతో పాటు మరో మహిళ, 4 వ్యక్తులు కూడా ఈ ముఠాలో ఉన్నట్లుగా సిపి తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉన్నారు. వీరి దగ్గర నుంచి కిలో 800 గ్రాముల గంజాయితో పాటు ఒక కారు, అదేవిధంగా 75,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్తున్న సందర్భం కూడా కనిపించింది. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే పరకాల మండలం కామారెడ్డిపల్లిలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై ఆస్తి నష్టపోయి ఇల్లు దగ్ధమైనటువంటి 2 కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ప్రధానంగా ఆ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే ఆ 2 కుటుంబాలకు కూడా అవసరమైనటువంటి సామాగ్రి సరుకులను అందించాలని, దాంతోపాటు ఆ 2 కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ములుగు జిల్లా కలెక్టరేట్ ముందు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 48 గంటల మహాధర్నాకు శ్రీకారం చుట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందజేస్తామన్నటువంటి 18,000 వేతనం అందజేయాలని, దాంతోపాటు అంగన్వాడీ టీచర్లకు 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని, దాంతోపాటు ఐసిడిఎస్ను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర తెరతీస్తూ ఉన్నారని, పిఎం శ్రీ పథకానికి శ్రీకారం చుట్టొద్దు, ఐసిడిఎస్నే కొనసాగించాలన్నటువంటి డిమాండ్ కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించినటువంటి నరేష్ అనే కానిస్టేబుల్పై జరిగిన దాడిని పోలీసులు ఛేదించారు. అంతరాష్ట్ర దొంగల ముఠ సురేందర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నెల 10వ తేదీన అనుమానాస్పదంగా సంచరిస్తున్నటువంటి సురేందర్ అనేటువంటి అంతరాష్ట్ర దొంగను గుర్తించినటువంటి కానిస్టేబుల్ అతను పట్టుకునే ప్రయత్నం చేయగా తల మెడపైన కత్తితో గాయపరిచి పారిపోయాడు. అనంతరం గాలించినటువంటి పోలీసులు సురేందర్ అనేటువంటి అంతరాష్ట్ర దొంగను పట్టుకున్నారు. ఈ దొంగ అత్యంత కరడుగట్టినటువంటి దొంగ గుర్తించారు. ఇతని వద్ద నుంచి 461 తులాల
బంగారాన్ని 429 తులాల వెండితో పాటు 3,37,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా ఖమ్మం సిపి సునీల్ దత్ వెల్లడించారు. సత్తుపల్లిలో మీడియా సమావేశం నిర్వహించి సురేందర్ చేసినటువంటి దొంగతనాల గురించి ఒక నోట్ విడుదల చేశారు. మొత్తం 2 నెలల కాలంలో 43 దొంగతనాలు, మొత్తం గత ఈ ఏడాదిలో మొత్తం 90 దొంగతనాలకు సురేందర్ పాల్పడినట్టుగా పోలీసు విచారణ వెల్లడైనట్టు తెలిపారు. మొత్తం రికవరీ చేసినటువంటి సొమ్ము విలువ 45 లక్షల రూపాయల దాకా ఉంటుందని తెలిపారు. ఇతను కరుడుగట్టిన నేరాలు చేస్తుంటాడని, టెక్నాలజీని ఉపయోగించుకొని దొంగతనాలకు పాల్పడుతుంటాడని సిపి తెలియజేశాడు. అంతేకాకుండా చోరీ చేసినటువంటి సొత్తును సమీపంలో ఉన్నటువంటి శ్మశానంలో పాతిపెట్టడం, ఆ తర్వాత దొంగతనం సద్దుమణిగిన తర్వాత వచ్చి తీసుకోవడం ఇతని స్టైల్గా పోలీసులు గుర్తించారు. ఖమ్మం నగరంలో 3 టౌన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పాదయాత్రగా వచ్చి రైల్వే శాఖ అధికారులను కలిసి 3 టౌన్ 1 టౌన్ మధ్య ఉన్నటువంటి మధ్య గేట్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. రైల్వే అధికారులకు వినతి పత్రం కూడా సమర్పించారు. 1 టౌన్ 3 టౌన్ మధ్య వ్యాపార కార్యక్రమాలతో పాటు ప్రజల రాకపోకలకు అనుగుణంగా ఉన్నటువంటి మధ్య గేట్ను దాదాపు 2 నెలల పాటు మూసేస్తున్నట్లుగా రైల్వే అధికారులు ప్రకటించడంతో 3 టౌన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎంతో పాటు ఇతర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఆర్యూబీ నిర్మించడంతో పాటు 3 టౌన్ 1 టౌన్ మధ్య ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ సమస్యను పరిష్కరించాలని రైల్వే అధికారులకు 3 టౌన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి బిల్ కలెక్టర్లంతా ఆందోళన బాట పట్టారు. తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ ఇవాళ పెన్ డౌన్ చేసి అసిస్టెంట్ కమిషనర్ దృష్టికి తమ సమస్యను వెల్లడించారు. రోజుకి ₹1,00,000 పన్నులు వసూలు చేసేలాగా పనిచేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, ₹1,00,000 వసూలు చేయని బిల్ కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తున్నారంటూ బిల్ కలెక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే శక్తికి మించిన పని చేస్తున్నామని, అదనపు భారాన్ని కూడా పనిచేస్తున్నామని, ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా సరిగా పనిచేయలేదని, లేకపోతే టార్గెట్ ప్రకారం ₹1,00,000 వసూలు చేయలేదంటూ తమకు నోటీసులు ఇస్తున్నారంటూ అసిస్టెంట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను ఉన్నతాధికారులతో పాటు మేయర్ దృష్టికి తీసుకెళ్తానని, ఆందోళన చెందవద్దని అసిస్టెంట్ కమిషనర్ హామీ ఇవ్వడంతో ఇవాళ బిల్ కలెక్టర్లంతా విధుల్లో పాల్గొన్నారు. గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, ఉదయం నుంచి రాత్రి 7:30, 8 వరకు పనిచేస్తున్నప్పటికీ కూడా సరైన గుర్తింపు లేకపోగా రోజుకు ₹1,00,000 పన్నులు వసూలు చేయాలని టార్గెట్ పెట్టడం అమానుషం, ఇది మమ్మల్ని తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తుందంటూ బిల్ కలెక్టర్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లాలోని తపాసుపల్లి రిజర్వాయర్ ఆయకట్టు ప్రాంతానికి సంబంధించిన రైతుల్లో నెలకొని ఉన్నది. ప్రస్తుతం కొండపాక మండలంలో దాదాపు 1,500 ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాంపల్లె గ్రామంలోనే ఇప్పటి వరకు దాదాపు 500 ఎకరాల భూమి పూర్తిగా ఎండిపోయింది. వరి పంటలు పూర్తిగా ఎండిపోయిన నేపథ్యంలో అక్కడి రైతులు తమ ఎండిపోయినటువంటి పంటల్ని పశువులకు, గొర్రెలకు మేత కోసం అప్పజెప్పినటువంటి పరిస్థితి, దయనీయ పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు నీళ్ల సౌకర్యం కల్పించాలని, తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని, 6 మండలాలకు సంబంధించిన రైతుల్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సిద్దిపేట మండలం పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఈరోజు స్వాతి నక్షత్ర ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మూలస్వామికి ప్రత్యేకమైనటువంటి నవకలశ అభిషేకం నిర్వహించారు. అక్కడ సుదర్శన నారసింహ హోమం కూడా ఘనంగా నిర్వహించారు. ఇక మెదక్ జిల్లా వార్తసరికి మెదక్ జిల్లా కర్నాల్పల్లి సమీపంలోని చిన్న శివనూరు వద్ద అక్కడ రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు డిమాండ్ చేస్తూ గత 3 రోజులుగా రోడ్డును దిగ్బంధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు కూడా రైతులంతా రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇక మనోహరాబాద్ మండలం కూచారం గ్రామం శివార్లో ఈరోజు 300 క్వింటాల పీడిఎస్ రైస్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పచెప్పారు. ఎవరు కూడా పీడిఎస్ రైస్ని అక్రమంగా తరలించవద్దని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది, కానీ జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే భర్తీ చేయాలని, ఒకవేళ ఇప్పుడు కనుక ఉద్యోగాలు భర్తీ చేస్తే మాదిగలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది, మాదిగ ఉపకులాలకు కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని
ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయం జరిగిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని చెప్పి వాళ్ళు నిరాహార దీక్షలు చేశారు, ఆందోళన చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 25 రోజులు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు అందులో చిక్కుకున్న వారి 7 మంది మాత్రం ఆచూకీ లభ్యం కావటం లేదు. నిరంతరంగా రేయింబవళ్ళు అక్కడ రెస్క్యూ టీమ్స్ కష్టపడుతున్నప్పటికీ ఫలితం మాత్రం రావటం లేదు, వారి జాడ మాత్రం తెలియటం లేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ మాన్యువల్ గా పనిచేసే వారికి కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోబోల సహాయంతో అక్కడ రెస్క్యూ కొనసాగుతుందని చెప్పేసి గల్లంతైన వారి జాడ కోసం రోబోలను వినియోగిస్తామని చెప్పి 6 రోజులైంది. ఇప్పటికీ రోబోలను పంపించినప్పటికీ అవి ఇప్పటి వరకు కూడా వినియోగంలోకి రాకపోవడంతో కూడా పలు విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిరంతరం అధికారులు అక్కడ ఉండేటువంటి రెస్క్యూ టీం కష్టపడుతున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యం అని చెప్పవచ్చు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఇన్ని రోజులైనప్పటికీ కూడా దానిపైన ఇంత పెద్ద సంఘటన, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన జరిగితే దానిపైన ఒక ప్రభుత్వ ప్రకటన కూడా చేయడం లేదని చెప్పేసి పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అధికారులు నిరంతరం కష్టపడుతున్నప్పటికీ అధికారులకు ఈ విషయాన్ని పూర్తిగా వదిలేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని చెప్పేసి కూడా పలు విమర్శలు ఇక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఇస్తానన్నటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయాలని చెప్పేసి కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పిలుపునివ్వడంతో వాళ్ళు ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ ముట్టడిలో పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. వీరికందరికీ కూడా సంఘీభావంగా సిఐటియు, సిపిఎం నాయకులు ఆంజనేయులు, ఆర్ శ్రీనివాసులు, పర్వతాలు, రామయ్య, అశోక్, గీతతో పాటు పలువురు నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. కలెక్టరేట్ ముట్టడి ఉన్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని పోలీసులకు, సిఐటియు నాయకులకు, అంగన్వాడీ టీచర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా సిఐటియు నాయకులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు న్యాయం జరిగే వరకు కూడా సిఐటియు పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా నాయకులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.